హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను ఒక అన్నదాత వీడియో చేశాను కదండి, అన్నదాత కష్టం గురించి ఫుల్ వీడియో కూడా చేయాలనుకుంటున్నాను. ఈ ఎండాకాలంలో మనం కాసేపు నీళ్లు తాగకపోతేనే ఉండలేము. మన ఇంట్లో ఉన్న చెట్లకు కూడా ఉదయం నీళ్లు పోస్తే సాయంత్రానికి ఎండిపోతున్నాయి. ఇంకా రైతన్న కష్టం మాటల్లో చెప్పలేము. చూడండి, చెరువులు ఎండిపోవడం ద్వారా వాళ్ళు పండించే పంటలు ఎండిపోతున్నాయి. బోర్లు పనిచేయడం లేదు, బావులు ఎండిపోతూ ఉన్నాయి. చేతికి రావాల్సిన పంట ఇలా నెర్రలు బారుతూ ఉంటే రైతన్న ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నాడనమాట. మనమైతే ఈజీగా తెచ్చుకుంటాము, వండుకొని తినేస్తాము, వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ దాని వెనక ఎంత కష్టం చూడండి. ఇక్కడైతే ఒక రైతు అయితే తన పొలం ఎండిపోతూ ఉంటే కనీసం ఆ గొర్రెలు మేకలన్న మేస్తాయని వాటికి దానగా మేతగా వేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక రైతు అయితే చెరువులో నుంచి మోటార్లు వేసి పైపులు వేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారంతా లాగుతూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక రైతు ట్యాంకర్లు తెప్పిస్తున్నారు. రోజుకు 1500 2000 అడుగుతున్నారంట. వాటిని ఇవ్వలేక పొలం ఎండిపోతూ ఉంటే చూస్తూ ఉండలేక ఇలా ఉంటున్నారు. ఇక్కడ ఇంకొక రైతు ఆవేదన, మోటార్ నీళ్ళు చెరువులోకి వేసి చెరువులో నుంచి పొలానికి లాగుతూ ఉన్నారంట. అసలు ఎంత కష్టపడుతున్నారంటే ఒక్కొక్క న్యూస్ చూస్తుంటే నాకైతే చాలా బాధేస్తుందండి. చుట్టుపక్కల ఉన్న రైతులంతా కలిసి ఇలా ఒక చెరువులో మోటార్లు వేసి పైపులు లాక్కుంటున్నారు. మనమైతే అసలు ఇవంతా గ్రహించాం కదండి. ఆహారం అంటే ఈజీగా కొనుక్కుంటే వచ్చేస్తుంది అనుకుంటాం, కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో. ఒక రైతు అయితే చెప్తున్నారు, తనకున్న 2 ఎకరాలకి 1,50,000 పెట్టి బోర్లు వేస్తే అవి పని చేయక పొలం ఎండిపోతూ ఉంటే కనీసం పెట్టుబడి కూడా రావట్లేదే అని బోర్న విలపిస్తూ ఉన్నారంట. నాకైతే ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అవుతుందండి. ఎన్ని ట్యాంకర్లను తెప్పించి పొలానికి వేస్తారు చెప్పండి? అవి ఏమైనా ఈజీగా వస్తున్నాయంటే 1500 2000 అంటే ఒక రోజుకి ఎన్ని ట్యాంకర్లు కావాలి? పొలాన్ని ఎలా తడపాలి? కౌలు రైతుల పరిస్థితి అయితే ఇంకా మరీ దారుణం అన్నమాట. కాబట్టి ఈ ఎండాకాలంలో ఇంత కష్టపడుతున్న రైతులకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. రైతులందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెడుతూ ఉన్నాను. వారి కష్టాన్ని ఖచ్చితంగా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది నిజంగా చాలా అంటే చాలా బాధాకరం. దయచేసి ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మన రైతులందరికీ కూడా షేర్ అవుతుందన్నమాట. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకో వీడియో చేశాను, టమాటాలు పండించిన రైతుకి సరైన ధర రాకపోతే ఇలా రోడ్డు మీద పడవేస్తున్నాడండి. ఆయన ఆవేదన మామూలుగా లేదు. కోతులన్న తింటాయి, నాకు సరైన ధర రాకపోతే ఎందుకు అని ఇలా పడవేస్తున్నారు. ఇలా మేతకు వేస్తూ ఉన్నారు. వాళ్ళు కష్టపడి పండిస్తే ధర రావడం లేదు, పండించడానికి నీళ్లు ఉండడం లేదు, బోర్లు పనిచేయడం లేదు. ఎలా చూసినా కూడా రైతన్నకి కష్టంగానే ఉంటుంది. కాబట్టి రైతన్నకి సహాయం చేద్దాము, వారి కష్టాన్ని గుర్తిద్దాము. ఫుడ్ వేస్ట్ చేయకుండా మనము ఖచ్చితంగా ఆహారాన్ని వృధా చేయకుండా ఉందాం. లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.